హాయ్ అండి, నమస్తే. నేను మీ బాలశ్రీ. వెల్కమ్ బ్యాక్ టు తనుజ్ఞ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో ఏం చేస్తున్నాం అంటే చికెన్ పకోడీ. చూస్తుంటేనే చెప్తుంటేనే నోరు ఊరుతుంది కదా మీకు. సో ఇలా చేసుకుని తింటే పక్క వాళ్ళకు కూడా ఒక ముక్క కూడా ఇవ్వాలనిపించదు అనమాట. అంత టేస్టీగా ఉంటుంది. పర్ఫెక్ట్ కొలతలతో స్ట్రీట్ స్టైల్లో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చూడండి, ఇంత క్రిస్పీగా వస్తుంది, చాలా టేస్టీగా వస్తుందన్నమాట. సో ఇంకెందుకు లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దామా. ఓకే, ఇక్కడైతే నేను 1/2 kg వరకు చికెన్ అయితే తీసుకున్నాను. అందులో కొంచెం ఉప్పు వేసి ఒక 2-3 టైమ్స్ అయితే వాష్ చేసుకుంటున్నా. ఇలా వాష్ చేసి పక్కన పెట్టేసిన దాంట్లో ఇంకో బౌల్లోకి వాటర్ లేకుండా ఇలా తీసుకున్నాను. అందులోకి వచ్చేసి కొంచెం సాల్ట్ సరిపడా, నెక్స్ట్ 1/2 teaspoon వరకు పసుపు, కొంచెం ఒక చెక్క నిమ్మరసం ఇలా అయితే యాడ్ చేసుకోవాలి. నిమ్మరసం ఇలా బాగా ముక్కకు పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసుకోండి. జస్ట్ ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. నా స్పూన్ చిన్నది కాబట్టి నేను ఇంకోసారి వేసుకున్నాను. నెక్స్ట్ ధనియాల పొడి 1 స్పూన్, జీలకర్ర పొడి 2 tablespoons, గరం మసాలా పౌడర్ 2 tablespoons, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. ఇలా అన్నింటిని కూడా ఇలా వేసుకున్నాను. నెక్స్ట్ ఇవన్నీ మళ్ళీ ముక్కకు పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి మీరు 1/2 teaspoon రెడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది ఓన్లీ ఆప్షనల్ మాత్రమే, అది వేసుకోకపోతేనే బెస్ట్. అది మీ ఆప్షనల్ మాత్రమే. తర్వాత వచ్చేసి నేను 1 tablespoon కార్న్ఫ్లోర్, 1 tablespoon రైస్ ఫ్లోర్, నెక్స్ట్ 2 tablespoons 2 cups అయితే నేను శనగపిండి అయితే తీసుకున్నాను. శనగపిండి ఇవి వేస్తే సరిపోతుందండి. ఎక్స్ట్రా ఫ్లవర్స్ ఏమీ వేయనవసరం లేదు. మీరు ఎక్స్ట్రా యాడ్ చేస్తే కొద్దిగా దానికి టేస్ట్ అయితే పోతుంది. సో ఈ ఫ్లవర్స్ వల్ల ఒరిజినల్ టేస్ట్ అయితే ఉంటుంది. ఇలా కలుపుతూ ఉండాలి. అవసరం అయితే కొంచెం వాటర్ అయితే యాడ్ చేయాలి. ఇలా కలుపుతూ ఉండాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా బాగా కలుపుకోండి. ఇలా అంతా కూడా అయిపోయిన తర్వాత దానిపైకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొంచెం చూడండి, నేనైతే ఆయిల్ యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కొంచెం, నెక్స్ట్ 4-5 పచ్చిమిర్చిని కొంచెం ఇలా సన్నగా కట్ చేసి వేసుకున్నాను. 4-5 పచ్చిమిర్చిని. తర్వాతకి వచ్చేసి కొంచెం కరివేపాకు, ఇలా అన్నిటినీ కలిపి ఇలా అయితే పెట్టేశాను. సో చికెన్ మ్యారినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఈ విధంగా చికెన్ అంతా కలిపేసుకుని 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసి 1 గంట తర్వాత తీసి చూస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇలా అయితే ఉంది. మనకి చికెన్ పకోడా అంతా మ్యారినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో నేను ఇక్కడైతే ఆయిల్ పెట్టేసి ఆయిల్ బాగా వీటెక్కిన తర్వాతకి ఇలా విడివిడిగా తీసుకోవాలి. చికెన్ పీస్ అనేది విడివిడిగా తీసుకొని ఇలా వేస్తూ ఉండాలన్నమాట. ఈవెన్గా క్రిస్పీగా అయ్యేంత వరకు ఇలా మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలి. చూడండి, నేనైతే రెడ్ కలర్ ఫ్లవర్స్ ఏమీ వాడలేదు కాబట్టి సో నాకు ఇలానే వస్తుంది. కలర్ అయితే చేంజ్ అవ్వదు, ఇలా వస్తుందన్నమాట. మీరు రెడ్ కలర్ వేసుకుంటే వేసుకోవచ్చు, దట్స్ యువర్ ఆప్షనల్. సో ఇలా అయితే వస్తుంది కదండి. ఈసారి పకోడీ అనేది ఈ విధంగా తయారు చేసుకోండి. మీ ఇంట్లో వాళ్ళందరికీ బాగా నచ్చేటట్టు ఉంటుంది. ఇలా వేడివేడిగా నిమ్మకాయ కలిపి ఉల్లిపాయతో సర్వ్ చేసుకోండి. మీరు చేసిన పకోడీకి కాంప్లిమెంట్స్ రావడం అయితే పక్కా అండి. సో ఈ రెసిపీ చేసి ఎలా ఉందో, మీరు తయారు చేసిన తర్వాతకి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. సీ యూ.